నా పేరు కొడియం నరేంద్ర కుమార్. నేను ఆదివాసీ తెలంగాణ ఉద్యమ నేత. నేను ఏప్రిల్ 14 తారీఖు నాడున అశ్వాపురం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవటం జరిగింది. అనేక మంది అధికారులు, నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ ఆలోచన మేరకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 తారీఖున అశ్వాపురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆర్ఎన్బి వాళ్ళు తొలగించడం కూడా జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ వారసులైనటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అనేక పేద వర్గాలతో పాటు ఓసీలు, బీసీలు అన్ని వర్గాలని అవమానపరిచినట్టుగా అక్కడ కనిపిస్తుంది. తక్షణమే ఎవరైతే తీసినారో ఆర్ఎంబి వాళ్ళు తక్షణమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి చేయటం వల్ల వాళ్ళకి మంచి పేరుంటుంది. లేకపోతే వాళ్ళ మీద చట్టరీతిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎస్టీ ఎస్సీలను చాలా అవమానపరిచేట్టుగా అక్కడ కనపడుతుంది. తక్షణమే ఆర్ఎంబి వాళ్ళు ఏర్పాటు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అటువంటి మహనీయులే తిరిగించడం అంటే దాంతోపాటు ఎన్టీ రామారావు విగ్రహం, ఎన్టీఆర్ కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వారు అటువంటిది కూడా తొలగించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో మహనీయుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారిని కూడా అవమానపరిచినట్టుగా వాళ్ళ విగ్రహాలు 3 విగ్రహాలను కూడా తొలగించడం జరిగింది. తక్షణమే 3 విగ్రహాలను కూడా ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఏర్పాటు చేయవలసిన ఆర్ఎంబి వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంగా రాబోయే కాలంలో వాళ్ళ మీద ప్రజా ఉద్యమాల ద్వారానే పోరాటం చేయవలసిన అవసరం ఎంతో ఉందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.